నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు మావోయిస్టులను మట్టు పెడుతూ వరుస ఎన్కౌంటర్లతో ఖచ్చితంగా ఏ ఒక్క మావోని లేకుండా ఏరివేత కార్యక్రమం చేస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఇది అప్రజాస్వామిక నిర్ణయాలుగా ఖచ్చితంగా ఎన్కౌంటర్లు జరగొద్దు, చేయొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు శాంతి చర్చలు జరపాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే శాంతి చర్చల కోసం ఒక కమిటీ ఏర్పాటైంది. మరోవైపు తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మరోవైపు కేసీఆర్ నిన్న 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల సందర్భంగా కూడా ఆయన కూడా దీనికి సంబంధించి కేంద్రానికి ఒక లేఖ ద్వారా ఖచ్చితంగా ఈ ఏరివేత కార్యక్రమాన్ని ఆపాలి, ప్రజాస్వామ్యం కాదంటూ కూడా ఆయన కూడా ఖండించినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చలు జరగాలని డిమాండ్ అన్ని రాజకీయ పార్టీల వైపు నుంచి వస్తుంది. మరోవైపు మొన్న ఒడిశా సీఎం కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలో అసలు శాంతి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు ఉంటుంది, మరి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి శాంతి చర్చలు జరుపుతారా, లేదంటే మావోల వైపు నుంచి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఒకవేళ శాంతి చర్చలు జరిగితే ఖచ్చితంగా మావోల సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయా, ఎంతవరకు సాధ్యం అవుతుంది? గతంలో కూడా మావో చర్చలు జరిగాయి, అప్పటి నుంచి కూడా పెద్దగా సానుకూలమైనటువంటి వాతావరణం అయితే ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఏం జరగబోతుందో మాట్లాడదాం. మనతో పాటు పౌర హక్కుల నాయకులు సీనియర్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా శాంతి కమిటీకి సంబంధించినటువంటి చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి వ్యక్తుల్లో కూడా హరగోపాల్ గారు ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, పెద్ద ఎత్తున ఇప్పుడు శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కగర్ను ఖచ్చితంగా నిలిపివేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఏంటి సార్ ఆపరేషన్ కగర్ ఎందుకు నిలిపివేయాలి? శాంతి చర్చల ద్వారా ఏంటి మనకు లబ్ధి అంటే ఏం చెప్తారు? ఇవాళ ఆపరేషన్ కగార్ అనేది అది ఒక సమస్య. అది విప్లవ పార్టీ చేస్తున్న పోరాటం. కానీ దానికంటే మించి ఆ విప్లవ పార్టీ పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో అమాయకమైన ఆదివాసీ ట్రైబల్స్ కూడా ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీల పోరాటం ఏదైతుందో అది మావోయిస్టు పార్టీతో ప్రారంభం కాలేదు. మావోయిస్టు పార్టీ లేకున్నా ఆదివాసీ పోరాటాలు కొనసాగుతాయి. ఆదివాసీల యొక్క పోరాటాలు లేక ఆదివాసీల సమస్యలు ఉన్నంతకాలము ఏదో రకంగా పోరాటాలు జరుగుతుంటాయి. ఈ పోరాటాలు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రారంభమైన పోరాటాలు కాదు. 200 సంవత్సరాల క్రితమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసీ ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీలు ఈ బయట వాళ్ళు మా రాజ్యంలోకి ఎలా వచ్చారు, మా ప్రాంతంలోకి ఎందుకు వచ్చారు అనేటువంటి ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రైల్వేస్ ప్రవేశపెట్టినప్పుడు రైల్వే కోచెస్ కావాల్సిన కలప కొరకని వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆదివాసీలు ప్రతిఘటిస్తూ వచ్చారు. 150 ఏళ్ల క్రితం కూడా మీరు బిర్సా ముండా గురించి మాట్లాడి వాళ్ళ బిర్సా ముండా యొక్క విగ్రహాన్ని పెట్టి ఆయన పట్ల ఒక గౌరవమైన సూచికగా ప్రభుత్వం అంతా బిర్సా ముండా ఎవరు, ఆయన ఇలాగే పోరాటము చేసినటువంటి వాడు. తర్వాత కాలంలో కొమరం భీం చేశారు, సీతారామరాజు. అంటే ఆదివాసీ పోరాటాలు దేశవ్యాప్తంగా స్వాతంత్ర పోరాటం జరిగేప్పుడు పోరాటాలు జరుగుతున్న సమకాలంలోనే సమాంతరంగా ఆదివాసీల పోరాటాలు కూడా జరుగుతున్నాయి. అడవి తమదని, అడవి నమ్ముకున్న వాళ్ళని, వాళ్ళు అడవిలో తమకు స్వతంత్రమైన స్వయం పరిపాలన ఉన్నదని, ఆ స్వయం పరిపాలనను గౌరవించాలని ఆదివాసీలు నిరంతరంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆదివాసీల పోరాటాల వలన, స్వాతంత్రోద్యమ కాలంలో ఆదివాసీలు చేసిన పోరాటాల వలన భారత రాజ్యాంగం రాసినప్పుడు ఆదివాసీ పోరాటాల యొక్క ప్రభావం వలన అప్పటి జైపాల్ సింగ్ గారు బస్తరు సంబంధించిన రాజకీయ నాయకుడు, ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన సభ్యుడు. ఆయన గట్టిగా అసలు మా ఆదివాసీల యొక్క స్థానం ఏమిటి, మేము అడవిని కాపాడుకున్న వాళ్ళము, అడవిలో జీవిస్తున్న వాళ్ళము, స్వయం పరిపాలన నడుపుకున్న వాళ్ళము కనుక ఇవాళ మీరు ఆదివాసీలు కలిసి ఉండాలన్నప్పుడు ఆదివాసీలకు వచ్చేటువంటి హక్కులు ఏమిటనేది స్వేచ్ఛా స్వాతంత్రం గురించి మాట్లాడితే షెడ్యూల్ 5 వచ్చింది. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ఏమన్నది, ఒకవేళ ప్రభుత్వాలు కానీ రాజ్యం కానీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళాలన్నా, ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఆదివాసీల యొక్క అనుమతి తీసుకోకుండా పోవడానికి లేదు అని భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో
మనం ఆదివాసులకి కొన్ని హక్కులు ఇచ్చాం. ఆ హక్కుల చేర్చుకున్న షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఉన్న తర్వాత కాలంలో కూడా భారత రాజ్యము, భారత ప్రభుత్వము అడవిలో చాలా సంపద ఉంది, వనరులు ఉన్నాయి, అక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఏదో రకంగా వీళ్ళు వెళుతున్నారు, ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. కనుక షెడ్యూల్ 5 తర్వాత మళ్ళీ ఆదివాసీల పోరాటాలకి స్పందనగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అని, తర్వాత పీసా అని ఒకటి, తర్వాత 1 of 70, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇట్లా గత 75 ఏళ్ళలో 4-5 చట్టాలని వచ్చాయి. 4-5 చట్టాల్లో కూడా మనం వాగ్దానం చేసింది ఆదివాసుల యొక్క అనుమతితో మనము అడవిలోకి వెళ్ళి ఖనిజాలు తీసుకోవాలి. కానీ ఆదివాసుల అనుమతి లేకుండా, ఇప్పుడు పీసా ప్రకారం అయితే లోకల్గా వాళ్ళు ఆదివాసులు సమ్మతిస్తేనే రాజ్యము అడవిలోకి వెళ్ళాలి. అందులో ఎమినెంట్ డొమైన్ అనేది బ్రిటిష్ వాడు పెట్టాడు. చివరిగా ప్రభుత్వానికి ఆదివాసులకు మధ్యన ఒకవేళ డిఫరెన్స్ ఉండి ప్రజా ప్రయోజనం కొరకని అడవిలోంచి కొంత సంపద తీసుకోవాలంటే కొంత కేంద్ర ప్రభుత్వానికి కొంత అధికారం ఉన్నది అనేటువంటి ఉంది. కానీ ఆదివాసీలు మాత్రం నిరంతరంగా ప్రతిఘటిస్తూ వచ్చారు. ఆ ప్రతిఘటన యొక్క కొనసాగింపే మావోయిస్టు ఉద్యమం. గత 50 ఏళ్ళుగా మావోయిస్టు ఉద్యమము అక్కడ పనిచేస్తుంది. ఈ మావోయిస్టు ఉద్యమాన్ని సాయుధ పోరాటం కాబట్టి కేంద్ర ప్రభుత్వము దానికి స్పందిస్తూ కేవలము అణచివేతని చేస్తే సరిపోదని, అణచివేతతో పాటు వాళ్ళ సమస్యలు ఏంటో, సమస్యలకు పరిష్కారాలు ఏమిటో అనేది ఒక క్యారెట్ అండ్ స్టిక్ అంటాం. ఒకవైపు ఆదివాసుల యొక్క డిమాండ్స్ను గౌరవిస్తూనే మరొక వైపు ఆదివాసుల యొక్క హక్కులని వాళ్ళు ప్రతిఘటిస్తూ వాళ్ళు ఈ రెండిటి మధ్యన ఒక పోరాటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఈ 2 ప్రయోగాలు చేశారు. ఒకటి వాళ్ళ మీద కొంత అణచివేత, మరొక వైపు వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళతో చర్చలు అనేవి వాళ్ళు చేశారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ అణచివేత కానీ లేకపోతే ఆదివాసులతో ఘర్షణ కానీ ఇది ఎక్కువగా పెరగడము 1990లో నుండి ఎప్పుడైతే ఈ నూతన ఆర్థిక విధానం వచ్చిందో, నూతన ఆర్థిక విధానానికి ఖనిజాల ఏదైతుందో అది చాలా ప్రధానమైన అంశం. అది ఎగుమతి చేయడానికి కానీ దేశంలో పారిశ్రామిక విధానం, బహుశా ప్రభుత్వానికి కొంత అడవిలో ఉండే సంపద తీసుకునే అధికారం ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వ జోక్యం కాకుండా ఈ సంపద ఏదైతుందో ఆ సంపదని వాళ్ళు కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పాలనుకున్నారు. కార్పొరేట్లేమో ఆదివాసీల యొక్క పోరాటం లేకుండా కంప్లీట్గా మాకు శాంతియుతం ఉంటే మేము అడవిలోకి వెళ్ళి ఈ ఖనిజాన్ని మేము తవ్వుకోవాలి, చాలా వేగంగా తవ్వుకోవాలి. ఈ సందర్భంలో ఇక భారతీయ జనతా పార్టీ చర్చలు ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీ కనీసం చర్చించాలి. లేకపోతే వాళ్ళు ఏమడుతున్నారు, ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేశారు కాంగ్రెస్ పార్టీ. ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ వాళ్ళు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండి ఆదివాసీల పట్ల కాస్త సానుభూతి ఉన్నటువంటి వాళ్ళు, ఆదివాసీ సమస్యను అర్థమైన శంకరం గారు, బాలగోపాల్, నందిని సుందర్, ఇటువంటి వాళ్ళందరి చేత వాళ్ళు మాట్లాడారు. ఆ సబ్ కమిటీ ఇచ్చిన ఏదైతే సలహా ఉందో లేదో వాళ్ళకి రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్టుని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. కానీ ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన డాక్యుమెంట్ని వాళ్ళు బయటికి తీసుకురాలేదు. దాన్ని వాళ్ళు చెప్పిన సలహాలను వాళ్ళు పాటించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 1990లో ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాన్ని చాలా బలంగా అమలు చేశారో, మన్మోహన్ సింగ్, చిదంబరం వేతను, అప్పటి నుంచి ఆదివాసీ ప్రాంతాల్లో జోక్యం చేసుకుని పెరిగింది, చాలా పెరిగింది. ఈ పెరిగిన ఆదివాసీ యొక్క ఉద్యమాలు ఏవైతున్నాయో ఈ కాలంలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, భారతీయ జనతా పార్టీ యొక్క అప్రోచ్లో చాలా తేడా ఉంది. ఒకటి, భారతీయ జనతా పార్టీ భావజాల పరంగా వాళ్ళు మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలకి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ గారు 3 శత్రువులు ఉన్నారని, ఒకటి ముస్లిమ్స్, రెండవది క్రిస్టియన్స్, మూడవది కమ్యూనిస్ట్. అప్పుడు మావోయిస్ట్ పార్టీ, అది వాళ్ళు రాసినప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్టు భావజాలానికే వాళ్ళు వ్యతిరేకం. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకాల్లో అది భాగం. కనుక వాళ్ళ అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి
కమ్యూనిస్టు వారి భావజాలాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాంట్లో ప్రథమంగా వాళ్ళు నిర్ణయించుకున్నది. తర్వాత కాలంలో కమ్యూనిస్టుల మీద కూడా చర్యలు తీసుకోవచ్చు, కానీ అంటే తక్షణమే తీసుకోవాల్సింది ఆదివాసులు, ముఖ్యంగా బస్తర్. బస్తరు విషయంలో ఏమిటంటే అక్కడ విపరీతమైన ఖనిజాలు ఉన్నాయి, వెరైటీ ఉంది, తర్వాత చాలా సంపద ఉంది. కనుక ఖనిజాలు కావాలి అని అన్నప్పుడు ప్రతిఘటన, మావోయిస్టు ఉద్యమం ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు, 50 నుంచి జరుగుతున్నది. కనుక భారతీయ జనతా పార్టీకి వాళ్ళతో మాట్లాడము, తర్వాత శాంతి చర్చలు, ఎందుకంటే శాంతి చర్చలు జరిపిన రాష్ట్రం అది 20 ఏళ్ల క్రితం. ఇక్కడ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళని ఆహ్వానించింది. ఒక పౌరస్పందన వేదిక అని శంకరం గారు, కనబ్రహ్మణ్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, జయశంకరు, కోదండరాం, మేమందరం కూడా దాంట్లో భాగస్వామి. మేము ఒక దశాబ్ద కాలం ప్రయత్నం చేసి ఇద్దరితో మాట్లాడి అంతిమంగా శాంతి చర్చలు జరగాలన్నప్పుడు ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. కానీ చంద్రబాబు గారు ఎన్నికలకు 2004లో పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తాము ప్రధానంగా తమ మేనిఫెస్టోలు తాము గెలిస్తే శాంతి చర్చలు జరుపుతామన్నారు. తర్వాత చంద్రబాబు గారేమో అణచివేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవడానికి శాంతి చర్చలు జరుపుతామన్న దానికి కూడా ఓట్లు పడ్డాయి. అంటే ప్రజలు కూడా కోరుకున్నారు శాంతి చర్చలు కావాలి, కనుక వాళ్ళు శాంతి చర్చలకు వాళ్ళు పిలిచారు. సరే, దాంట్లో వాళ్ళు ఒక 7 డిమాండ్స్ పెట్టారు. భూ సంస్కరణలు, ప్రజాస్వామిక హక్కులు, ఈ అంతర్జాతీయమైన ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని మార్చుకోవాలని, అభివృద్ధి నమూనాన్ని మార్చాలని వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టుకున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ కొన్ని డిమాండ్స్ని అంగీకరించడానికి సిద్ధపడ్డది, కానీ ఆ చర్చలు పూర్తిగా జరగలేదు. ఇంకొక విడత చర్చలు జరిగితే బాగుంటుందని అనుకున్నారు, కానీ చర్చలు అక్కడ ఆగిపోయాయి. సరే, చర్చలు సఫలమైనవా విఫలమైన అని కాకుండా ఇవాళ ప్రత్యేకంగా చర్చలు 20 ఏళ్ళ క్రితం జరిగాయి. ఆ చర్చలు జరిగినప్పుడేమో అలాంటి వాళ్ళని చర్చలు అనేది ఒక ప్రయోగం. అంటే విప్లవ పార్టీలు రాజ్యము కూర్చొని మాట్లాడవచ్చు, వాళ్ళది ఆర్మ్డ్ స్ట్రగుల్, రాజ్యానికి విపరీతంగా ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు వర్సెస్ కాకుండా వాళ్ళు ఆదివాసీల హక్కులు, ఆదివాసుల యొక్క వనరులు కాపాడాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వీళ్ళు సంక్షేమం ఉంది, షెడ్యూల్ 5 ఉంది, హక్కులు ఉన్నాయి. కానీ ఆ రోజు మీరు అన్నట్టుగా సఫలమా విఫలం పక్కన పెడితే అర్ధాంతంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈనాడు మళ్ళీ శాంతి చర్చలు జరపడం వల్ల ఆ డిమాండ్లు అట్లాగే ఉండే అవకాశం ఉంటుందో, సఫలీకృతం అయ్యే అవకాశాలు పరిస్థితులు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు కొంత ఏమో సందర్భం మారింది 20 ఏళ్ల తర్వాత, కానీ 20 ఏళ్ల క్రితం జరిగిన ప్రయోగం ఏదైతుందో అది ఇప్పటికీ ప్రాయోజికత ఉంది, దానికి రెలవెన్స్ ఉంది. ఎందుకంటే అది ఒక ప్రయోగం. కనుక ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైతే చర్చలు జరిగాయో ఇక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది. ప్రజాస్వామ్యవాదుల నుంచి చర్చలు జరిపారు కాబట్టి మళ్ళీ ఒకసారి చర్చలు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కాగారని చెప్పి అంతిమంగా ఏదో 2026 మార్చి వరకు మొత్తంగా మేము ఉద్యమాలను అణిచివేస్తాము కంప్లీట్గా. ఇక వాళ్ళు చట్టబద్ధ పాలన కానీ రాజ్యాంగ ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మేము వాళ్ళని పూర్తిగా అణిచివేస్తామనేది అయితే మాట్లాడుతున్నారు, అది రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగం ప్రకారము చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు ఇవన్నీ ఉండాలి. కానీ మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాము అని అన్నప్పుడు శాంతి చర్చల ప్రతిపాదన వచ్చినప్పుడు వాళ్ళేమో భారతీయ జనతా పార్టీ దానికి స్పందించలేదు. కానీ ఈ శాంతి చర్చల ప్రతిపాదనకి ఈ ప్రతిపాదన చేస్తూనే మావోయిస్ట్ పార్టీ మాత్రం దానికి స్పందించి శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళు శాంతి చర్చలకు వస్తామన్నారు కాబట్టి మీరు శాంతి చర్చలకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు శాంతి చర్చలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ పెడుతుంది, ఏమడుగుతుంది మావోయిస్ట్ పార్టీ అనేది వాళ్ళు, లేదా వాళ్ళు చేసిన ప్రతిపాదనకు వీళ్ళు ఎలా స్పందిస్తారు అనేటువంటి మావోయిస్ట్ పార్టీ. కానీ కూర్చొని మాట్లాడితే అప్పుడు ఇంత వైలెన్స్ కాకుండా వేరే ఇంకమైన ప్రత్యామ్నాయమైన పరిష్కార మార్గాలు, కొంత శాంతి రావడానికి అవకాశం ఉందా? మాలాంటి వాళ్ళము మనం శాంతి చర్చలు జరపాలనడానికి ప్రధాన కారణం మావోయిస్ట్ పార్టీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అది ఒకరికొకరు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ మధ్యన
బోల్డ్ అంతమంది ఆదివాసీలను వాళ్ళ ప్రాణాలు పోవడము, ఆదివాసులను విపరీతంగా వాళ్ళ మీద బలప్రయోగం కానీ ఇంత శాంతి చర్చలు జరపాలని డిమాండ్లు ఉన్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు? మరోవైపు ఒకవేళ శాంతి చర్చలు జరపాలంటే ఎటువంటి అడుగులు వేయాల్సినటువంటి అవసరం? అయితే కేంద్ర ప్రభుత్వము గతంలో శాంతి చర్చలు జరిపిన 2004లో శాంతి చర్చలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చర్చలకు వచ్చారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా స్వతంత్రంగా తాను నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక అధికారము వాళ్ళకు పూర్తిగా ఉందని నేను అనుకోండి. భారతీయ జనతా పార్టీ వెనక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సలహాల ప్రకారం కూడా నడుచుకోవాలి. భావజాల పరంగా వాళ్ళు ఈ ఉద్యమాలకు వ్యతిరేకం. రెండవది వచ్చిన మార్పు కార్పొరేట్ ప్రపంచం. కార్పొరేట్లకి చాలా వేగంగా ఖనిజాలు కావాలి. మరి ఆదివాసీ ప్రాంతాల్లో చాలా విపరీతమైన విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. దానికి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు 200 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో కలిసి వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నది. కనుక ఇప్పుడు ఇవాళ బస్తర్లో జరిగినట్టు సంఘటనలు మీరు ఒకవేళ అక్కడ బస్తర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బేలా భాటియా లాంటి వాళ్ళు యుద్ధక్షేత్రంలో ఉన్నారు. ఆమె అక్కడే ఉంది, అక్కడ ఉంటున్నది. ఆమె చాలా రిస్క్ తీసుకొని అక్కడ ఉంటున్నది. బేలా భాటియా గారు అనడం ఏంటంటే గత 10 ఏళ్ళుగా స్కూల్ పిల్లలకు బుల్లెట్స్తో రావడం, స్కూల్కి వెళ్ళే లోపల వాళ్ళు బుల్లెట్స్ ఇంజురీస్ తోస్తున్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు పాలు తాగుతున్న పిల్లకు తగిలి చిన్న పిల్ల చనిపోయింది. తర్వాత అమాయకులైన ఆదివాసులను తీసుకుపోయి చంపడం జరుగుతున్నది. ఈ వైలెన్స్ ఏది జరుగుతుందో, అంటే బలప్రయోగము, ఇది అమాయకులైన ఆదివాసులకు వ్యతిరేకంగా జరుగుతుంది. అక్కడ శాంతి చర్చల కొరకు మాట్లాడే మనమందరం ఏమంటున్నాం అంటే, మీరు ఒక యుద్ధము లేదా మీరిద్దరూ కన్ఫ్రాంట్ అవుతున్నారు కనుక మీ ఇద్దరి మధ్యన ఒక యుద్ధ వాతావరణం. కానీ అమాయకులైన ఆదివాసుల యొక్క ప్రాణాల సంగతి కనుక అమాయకమైన ఆదివాసీలు ఒకడు ఉన్నారు కాబట్టి ఆదివాసుల యొక్క ప్రాణాన్ని అయితే రక్షించవలసిన బాధ్యత, ఎందుకంటే ఉద్యమాలు డైరెక్ట్గా పోరాటంలో అయితే లేరు కనుక ఆదివాసుల ప్రాణాలు రక్షించాలన్న ఒక రకమైన శాంతి చర్చలు జరిగి, శాంతి చర్చలో ప్రధానంగా మీరు అమాయకమైన ఆదివాసులను బతకాలంటే, వాళ్ళ రక్షణ కావాలంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులని గౌరవించి చట్టబద్ధ పాలన రాజ్యాంగ ప్రమాణాలతో, ఒకవేళ ఆదివాసీలు ఎవరైనా తప్పు చేస్తే, కానీ అమాయకమైన ఆదివాసులు పిల్లలు, తర్వాత పాలు తాగే పిల్లలు, తర్వాత వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, తర్వాత బయటకు వెళితే ఎప్పుడు జరుగుతుందో అని అభద్రతతో చాలా కాలంగా బతుకుతున్నారు. ఈ పరిస్థితి ఎట్లా? ఈ పరిస్థితి గురించి శాంతి చర్చలో మావోయిస్టు మాట్లాడాలి. మావోయిస్టులు కూడా వాడు చెప్పవలసిన ఏంటంటే, మరి అమాయకులను చంపుతున్నప్పుడు మరి ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ వాళ్ళ రక్షణ ఎట్లా? అమాయకుల ఇవాళ చర్చలు జరిపితే మావోల వైపు నుంచి ఉన్న డిమాండ్లు ఏ ఉండే అవకాశాలు ఉన్నాయి? మావోయిస్ట్ పార్టీ బహుశా ఈ ఖనిజాలు ఏదైతున్నాయో మీరు ఆదివాసుల యొక్క అనుమతి తీసుకొని ఖనిజాలు తవ్వండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 5 ప్రకారం ఇవాళ ఆదివాసులకు దాని మీద హక్కు ఉంది కాబట్టి ఆదివాసుల అనుమతి తీసుకొని ఆదివాసుల భాగస్వామ్యంతో మీరు ప్రభుత్వము ఒకవేళ వనరులు కావాలి, కానీ కార్పొరేట్ వ్యవస్థలకి ఈ వనరులను ఇవ్వకండి అని అడిగే ఒక అవకాశం బహుశా అలాంటి డిమాండ్ ఏదైనా మావోయిస్ట్ పార్టీ పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా మరి కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్లకు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళకున్నాయి. రాజ్యాంగం వీళ్ళకి హక్కులు ఇస్తే రాజ్యము కార్పొరేట్ వ్యక్తులకు వాళ్ళని పిలిచి మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు వెనుక ఉన్నారు. అదాని, అంబానీ లాంటి వాళ్ళు పూర్తిగా ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది వే వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు ఒకవేళ ఆదివాసీ ప్రాంతంలో ప్రవేశించి వనరులతో చేసి అక్కడ ఆదివాసులు నిర్వాసితులు ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకు పునరావాసం లేకుండా వాళ్ళు అడవిని నమ్ముకొని అడవిలో ఉండే చుట్టూ వాళ్ళ జీవితం అడవి మీద ఆధారపడి మీరు అడవిని కొట్టి, చెట్లను కొట్టి మీరు పోతే వీళ్ళ సంగతి ఏమిటి? కనుక చర్చల్లో ప్రధానంగా ఆదివాసీల యొక్క వాళ్ళు ఒకవేళ నిరాశ్రయులైతే ఆదివాసీలకు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయం ఏంటి, ఆదివాసులకు ఉండే హక్కుల సంగతి ఏంటి, ఆదివాసుల రక్షణ ఏమిటి అనేది ఒక ప్రధానమైన అంశంగా వస్తుంది. ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ప్రభుత్వం అయినా కాస్త సమయం అని పాటిస్తుందా, వనరులని తీసుకున్నప్పుడు ఆదివాసులతో భాగం చేస్తారా, వనరులని NMDC లాంటి వాళ్ళు, మినరల్ డెవలప్మెంట్ అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ,
దేశ ప్రయోజనాలు కూడా కొంతమంది అది తీసుకోవచ్చు. కానీ కార్పొరేట్లకు అప్పచెప్తే వాళ్ళు చాలా విచ్చలవిడిగా తోతారు, వాళ్ళకి చాలా తొందరగా లాభాలు చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి ఆదివాసీలు పెద్దగా రాజ్యాంగం వాళ్ళకి కావాల్సింది లాభాలు కనుక వాళ్ళు చాలా వేగంగా ఖనిజాలను చేసినప్పుడు ఆదివాసీలు నిర్వాసితులు అయితే సమస్య వస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మావోలకు పెద్ద ఎదురు దెబ్బలు వరుసగా తగులుతూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా వెనకేసే పరిస్థితి ఖచ్చితంగా ఏరివేత చేస్తామంటున్నారు. కానీ మావోయిస్టుల వైపు నుంచి ఇప్పుడు శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మావో ఉద్యమం కానీ లేకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా నీరు గారింది, కొంత ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చారని అనుకోవాలా, లేకుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? కాళ్ళ బేరం కాదు, కానీ వాళ్ళంతా తెగించి 400-500 మంది చనిపోయారు. దాన్ని మనము ఏదో బలహీనపడ్డారు తర్వాత ఏదో అని కాకుండా సాధారణమైన ఆదివాసుల మీద విపరీతమైన మీకు నిర్బంధం పెరిగినప్పుడు, అమాయకమైన ఆదివాసులను చంపుతున్నప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా ఇది ఇంకా కొనసాగిస్తే ఆదివాసుల నష్టం చాలా జరిగింది కనుక అది కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆదివాసుల యొక్క జీవితము వాళ్ళ రక్షణ కూడా గురిపెట్టుకొని ఒక రకంగా ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆదివాసులు మావోయిస్ట్ ఉద్యమానికి ఎక్కడో చోట వాళ్ళు మద్దతు ఇస్తేనే ఈ ఉద్యమం 50 ఏళ్ళు నడిచింది. ఏమాత్రం ప్రజల సమ్మతి లేకుండా ఇంత ఈ ఉద్యమాలు, ఎందుకంటే ప్రజలే వాళ్ళు ప్రజల నుంచి వచ్చింది ఉద్యమం, అక్కడి నుంచి ఇది ఆదివాసీ ఉద్యమాలు ఒక రకంగా. వీళ్ళేమో ఆయుధాలు పట్టుకున్నారు, వాళ్ళు కూడా నిరంతరంగా మా హక్కులు మావేని అంటున్నారు. కనుక రెండు జరిగాయి. ఒకటి సరే మావోయిస్ట్ పార్టీని వీళ్ళు విపరీతంగా బలప్రయోగం చేస్తున్నారు కాబట్టి కొంత నష్టపోతున్నారు. 400 మంది దాకా చంపారు, దాంట్లో అమాయకమైన ఆదివాసులు ఉన్నారు. టెక్నాలజీ కూడా పెరిగింది, సాంకేతిక పరంగా. మన ఇజ్రాయిల్ను చూస్తే వాళ్ళు హిజబుల్లాలో కానీ లేకపోతే మన ఈ ప్రాంతాన్ని గాజా ప్రాంతం మీద వాళ్ళు ఉపయోగిస్తున్న టెక్నాలజీ చాలా దూరం అయిపోయింది కనుక ఆ టెక్నాలజీ భారత ప్రభుత్వానికి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ టెక్నాలజీ ఉంది. ఆదివాసులు కొంత వాళ్ళు భయంలో ఉన్నారు. తర్వాత మావోయిస్ట్ పార్టీ దగ్గర అంత బలం లేదు కాబట్టి ఒకేసారి పూర్తిగా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణిచివేసేస్తే ఇక ఏ భయం లేకుండా ఆదివాసీ ప్రాంతాలకు పోవచ్చు అనేటువంటి ప్రభుత్వ ఆలోచన. మావోయిస్ట్ ఏంటంటే ఆదివాసులు ఇంత నిర్బంధానికి గురై ఇంతమంది అమాయకులు చనిపోతుంటే ఎంతకాలంగా తమ పార్టీ అది చూస్తూ ఊరుకోవాలి, ఇది చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి దృష్టితో కూడా వాళ్ళు చర్చలను జరిపి కనీసం ఆదివాసుల ప్రాంతానికి వాళ్ళకు శాంతియుతంగా లేదా మీరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు నడుచుకోండి అనేటువంటిది ఆ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ముందు పెట్టి, లేదా శాంతి చర్చల కొరకు ఎవరైతే ప్రతిపాదించారో, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగినప్పుడు శంకరం గారు కానీ వాళ్ళు ఒక 5-6 డిమాండ్స్ పెట్టారు మావోయిస్ట్ పార్టీ. మేము కూడా డిమాండ్స్ గురించి చర్చించాము, ఏ డిమాండ్ సాధ్యమో ఏ డిమాండ్ సాధ్యం కాదు. అలాగే ప్రభుత్వం కూడా డిస్కస్ చేసి మరి ఏ డిమాండ్స్ పెట్టుకుని ఇవాళ ప్రభుత్వం గురించి అడుగులు పడడం లేదు. కానీ అప్పుడైనా ప్రభుత్వం మేము శాంతి చర్చలు ప్రతిపాదించినప్పుడు రాలే ముందుకు. అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ వాళ్ళు ముందుకు రాలే. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో చాలాసార్లు చర్చించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలీసులు తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ వీళ్ళ సలహాల ద్వారా పోయాడు. కానీ బయట మా శాంతి చర్చ 15 మందిని గౌరవించి మేము శాంతి చర్చలు చేద్దాము, కానీ ఆయన వద్దని కూడా అంది. కానీ అప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సందర్భంలో చర్చలు జరిపారు. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసారు. ఆయన ఏమన్నా శాంతి చర్చలకు ఏమైనా సానుకూలంగా స్పందించారా, లేదంటే ఆయన ఏమన్నా ఇనిషియేషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇవాళ మేము వెళ్ళి ఆయనను నిన్న కలిసాము. కలిసి మేము ప్రతిపాదించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ శాంతి చర్చలు జరిపారు, ఆ అనుభవం మన రాష్ట్రానికి ఉంది. చర్చలు ఎలా జరగడానికి ఏమి ప్రయత్నం చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా శాంతి చర్చలు జరిపిన రాష్ట్రం. జానారెడ్డి గారి ఆయన శాంతి చర్చల్లో జానారెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి వచ్చారు, కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన శాంతి చర్చల్లో అంత సుముఖంగా ఉన్నాడని మేము అనుకోండి. కానీ జానారెడ్డి గారు ఎక్కడో ఒక చోట చాలా బలంగా ఏదో మనం ప్రయత్నం అయితే చేయాలి, అది
సఫలమవుతుందో కానీ ప్రయత్నం చేయాలి అని చాలా పట్టుదలగా ఆయన హోమ్ మినిస్టర్గా ప్రయత్నం చేశారు. కనుక చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచిన తర్వాత శంకరం గారు ఏమన్నామంటే ముఖ్యమంత్రినే మనము డైరెక్ట్ చర్చల్లో పాల్గొనంటే పోయేది. కానీ హోమ్ మినిస్టరు పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి గారికి ఏమో అంత ఉత్సాహంగా లేడు, కానీ చర్చలకైతే పిలిచారు. వాళ్ళను గెస్ట్గా చూశారు. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్కు ముఖ్యంగా భూమిని పంచాలి అని ఒక డిమాండ్ పెట్టారు. దానికి ఒక హై పవర్ కమిటీ వేశారు. కోనేరం గారు ఒక కమిటీ ఒకటి, ప్రభుత్వము ఈ చర్చల్లో భాగంగా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా కొంత భూమిని 5-10 లక్షల ఎకరాల భూమిని వాడు పంచామని తర్వాత చెప్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఈ అంతర్జాతీయమైన ఉడంబడికలు ఏవైతున్నాయో ఇంటర్నేషనల్గా అంటే సామ్రాజ్యవాద కార్పొరేట్ ఏందో వాళ్ళకి వనరులు ఇవ్వకూడదు అనేది ప్రధానంగా. కానీ వీళ్ళు ఎంఓ ఉంది, WTOలో అగ్రిమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు అంతా ఫ్రీడమ్ లేదు, వాళ్ళకే అంత అధికారం కాదు, వాళ్ళు మరి అంతర్జాతీయ ఒప్పందాలు మల్టీలాటరల్ అగ్రిమెంట్. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇరుకులో ఉంది. ఇది కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా మేము చర్చలు జరుపుతాము అన్నంత కార్పొరేట్ ప్రపంచం ఒప్పుకుంటేనే చర్చలు జరుగుతాయి. మరి అది ఒప్పుకుంటే చర్చలు కేంద్ర ప్రభుత్వం ఇరుకాటం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ మావోలను ఏరివేత, అది ఏమన్నా సాధ్యమైనా పోనీ ఒక్క మావోయిస్టులు కానీ లేకుండా చేయగలిగిన సత్తా ప్రభుత్వానికి ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం ఏరివేత అంటే మీరు 200 ఏళ్లలో మీరు బిర్సా ముండాను చంపారు. బిర్సా ముండాను ఇవాళ మనము అతి గౌరవంగా ఆయన విగ్రహాలు పెట్టుకుంటాం. కొమరం భీమ్ చంపారు, కొమరం భీమ్ విగ్రహాలు పెడుతున్నాం. అల్లూరి సీతారాములు ఆయన విగ్రహాలు పెడుతున్నాం. అంటే ఆదివాసీ ఉద్యమం ఇవాళ వచ్చింది కాదు కదా. ఆదివాసీ ఉద్యమాలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీ పోరాటాలు ఆగలేదు. అది ఇంకొక రూపంలో ఇప్పుడు జరుగుతున్నది. ఇది ఆగింది అనుకోండి, ఒకవేళ నిజంగానే మొత్తం మావోయిస్ట్ పార్టీని అణచివేశారు అనుకోండి, సమస్యలు ఉన్నంత కాలం మావోయిస్ట్ పార్టీ లేనప్పుడు కూడా పోరాటం ఉంది కదా. సో సమస్యలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఉండి రాజ్యము షెడ్యూల్ 5 ప్రకారం వెళ్ళి ఒకవేళ వాళ్ళ హక్కులని కాపాడి కేవలము జాతి ప్రయోజనాలు కొరకని కార్పొరేట్ కాకుండా ఒకవేళ మనకు వనరులు మన దేశ అభివృద్ధి కావాలి అని చర్చలు జరిపి, ఇప్పుడు శాంతి చర్చల సందర్భంలో దేశం అభివృద్ధి కావాలి, వనరులు కావాలి, అక్కడ ఖనిజాలు ఈ ఖనిజాలు ఈ దేశ అభివృద్ధికి అవసరమని మేమే కొంత వనరులను తీసుకుంటాము, మీరు దానికి సహకరించండి, దేశ అభివృద్ధికి ఇది కావాలని చర్చల్లో భాగంగా రావచ్చు. అది మావోయిస్ట్ పార్టీ అంగీకరించరా. కానీ నిన్న మాకొక నేషనల్ వైడ్ డిబేట్ జరిగింది. ఆదివాసీ నాయకులు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కూడా వాళ్ళు అన్నది ఏమిటంటే, మీరు మావోయిస్ట్తో శాంతి చర్చలు జరుపుకున్నా మావోయిస్ట్ ట్రైబల్ లీడర్స్తో జరపండి, ఆదివాసులతో మాట్లాడండి, ఆదివాసులు ఏం కావాలంటున్నారు అడగండి, ఆదివాసులు నిరంతరంగా మావోయిస్ట్ పార్టీ వెనక నిలబడి వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో అది కూడా చర్చించండి. చర్చిస్తే చరిత్రలో ఇది ఒక క్రిటికల్ దశ. అందరూ ఆదివాసులు కూడా మావోయిస్ట్ పార్టీని పూర్తిగా అణచివేసిన, మీరు బిర్సా ముండాను కొమరం భీమును చంపినా ఉద్యమాలు వచ్చాయి. మావోయిస్ట్ పార్టీ నక్సల్బర్లో మొదలైతే 6 నెలల్లో అణచివేశారు. అది శ్రీకాకుళం వచ్చింది, శ్రీకాకుళం దాన్ని అణచివేశారు. తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం పూర్తిగా తగ్గిపోయింది. కనుక తగ్గిన ఉద్యమం ఇక్కడ కాబట్టి ఇంకో చోటు వస్తుంది. ఇవాళ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, తెలంగాణ ఈ అన్ని ప్రాంతాల్లో ఈ ఉద్యమం ఏదో ఒక రూపంలో ఉంది. ఈ రూపంలో ఉండే ఉద్యమానికి కారణాలు ఉంటాయి. ఎవరు ప్రాణాలు ఇచ్చి పోరాడుతున్నారని ఎంతో మూల కారణాలు ఉంటాయి. సో ఆ మూల కారణం అంటే శాంతి అనేది, శాంతి ఏం చేస్తుందంటే ఒక వాతావరణాన్ని, ఏం వాతావరణం అంటే సమస్యలు ఏమిటి, ఎందుకు ఇంతకాలం ఉద్యమాలు ఉన్నాయి, అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చించవచ్చు. లేదా వాళ్ళు మధ్యవర్తులను పెట్టి ఇద్దరి మధ్యన మధ్యవర్తులు వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు అని చూసి ఏదైనా మీటింగ్ పాయింట్ ఉందా, ఈ కొంత హింసను తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉందా, ఉద్యమాలు మరింత శాంతియుతంగా జరపడానికి అవకాశం ఉందా అనేటువంటిది చరిత్రలో అవకాశము ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా చర్చలు జరిపితే కానీ తెలియదు. సో ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు, మీరు అట్లాగే కొంతమంది జంపన్న గారు, కొంతమంది ఒక కమిటీ లాగా ఏర్పాటై కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఏంటి ఇప్పుడు మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది శాంతి చర్చ పాత్ర? బహుశా ఇది జరిగితే వచ్చేటువంటి పరిష్కారాల ద్వారా మధ్యవర్తులైనటువంటి వాళ్ళు
తెలంగాణ ప్రాంతంలో జరిగిన శాంతి చర్చలు ఇవాళ ఏదో ఇక్కడ శాంతి చర్చలు అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు లేదా మేమందరమే ప్రయత్నం చేస్తున్నాము అప్పటి ప్రయోగంలాగా జరగడం సాధ్యం కాదు. ఇది జాతీయ స్థాయిలో, అప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగాయి, ఇప్పుడు జాతీయ స్థాయిలో జరగాలి. జాతీయ స్థాయిలో ఇక్కడున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు వెళ్ళి జాతీయ స్థాయిలో చర్చలు జరిపే ఆ స్థాయిగానే వాళ్ళు అట్లా ఒప్పుకోవడం కానీ జరగదు. తర్వాత అయినా ఉద్యమం ఛత్తీస్గఢ్లో ఉంది, తెలంగాణ నుంచి వెళ్ళి ఏం చేస్తారు? కనుక జాతీయ స్థాయిలో చర్చలు జరగాలంటే జాతీయ స్థాయిలో మీకు అక్కడ సోనీ సోద్ ఉన్నారు, బేలా భాటియా ఉన్నారు, అక్కడ ఛత్తీస్గఢ్లో యుద్ధ క్షేత్రంలో ఆదివాసుల వైపు నిలబడి అక్కడ అంత టెన్షన్ ఉన్నా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లాంటి వాళ్ళు అయితేనే అటు ఆదివాసులు గౌరవిస్తున్నారు, రాజ్యం కూడా వాళ్ళని పిలిచి మాట్లాడుతూ బహుశా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే దేశంలో కాస్త స్టేచర్ ఉండి ఆదివాసుల పట్ల కాస్త ఆసక్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళ లాంటి వాళ్ళు దేశ స్థాయిలో చర్చలు వస్తే తెలంగాణ నుంచి ఈ కమిటీ కూడా ఎవరినో ఒకరిద్దరు సభ్యులు ఉండొచ్చు. కానీ తెలంగాణలో ఉండే శాంతి కమిటీ జాతీయ స్థాయిలో వెళ్ళి మాట్లాడి మరి అన్ని ప్రాంతాల్లో మీకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాలు అన్నీ ఉన్నాయి కదా, కనుక భిన్న ప్రాంతాల నుంచి ఆదివాసుల యొక్క విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లే ప్రభుత్వం గౌరవించిన వాళ్ళు, ప్రభుత్వం కూడా గౌరవించేటువంటి వాళ్ళు ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి రిజర్వేషన్ ఉంటే శాంతి చర్చల కొరకు మేము వస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఇరువైపులా ఒప్పుకునేటువంటి మధ్యవర్తులను ఇటువైపు నుంచి అటువైపు చేస్తే ఆ మధ్యవర్తులు ఒక పాత్ర నిర్వహిస్తే తెలంగాణ మధ్యవర్తులు ఏదైతే పాత్ర నిర్వహించారో అలాంటి పాత్ర జాతీయ స్థాయిలో తెలంగాణ పీస్ కమిటీ అది సాధ్యం కాదు. కానీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళని అడగొచ్చు, ఇక్కడ చర్చలు ఎలా జరిగాయి, చర్చల యొక్క మొడాలిటీ సెట్ అవుతుంది. ఇది ఒక అడ్వైజరీ రోల్ తెలంగాణ ప్రాంతంలో శాంతి చర్చల్లో పాల్గొన్న వాళ్ళు ఆ పాత్ర నిర్వహించవచ్చు. సో ఇప్పుడు బహుశా అంటే మీరు ఇన్షియేట్ తీసుకున్నారు, ముందుకు అడుగులు వేశారు, కానీ ఇవాళ బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండానే కొంత ఇంప్లిమెంట్ చేసే క్రమం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్లని ఫేక్ ఎన్కౌంటర్ అనాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా అడవి జల్లెడ పడుతున్నారు, హిడ్మా కోసం కర్రగుట్టల్ని మొత్తం జల్లెడ పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. మార్చి 2026 వరకు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తాం అనేది వాళ్ళు అన్నారు. అన్నప్పుడు వాళ్ళేమిటి చర్చలు తర్వాత సమస్యలు కాకుండా మొత్తంగా మేము వాళ్ళని అణచివేస్తాం అనేది అంటున్నాం. అది సాధ్యమా కాదా? అసలు అది మీరు ఎంత పెద్ద ఎత్తున మరి రాజ్యాంగబద్ధమా కాదా, రాజ్యాంగం దానికి అంగీకరిస్తుందా కాదా, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అయినా వీటిని ఖాతరు చేయకుండా వాళ్ళు కార్పొరేటు ప్రయోజనాల కొరకు మేము మొత్తం ఉద్యమాన్ని చేస్తామని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ అలాగే కరెగుట్ట దగ్గరికి వచ్చి అది ఆ ఉద్యమం ఇంకొక కీలకమైన మార్పు తీసుకున్నారు. కానీ ఇక్కడ కూడా తెలంగాణలో చర్చలు జరిగినప్పుడు కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ చాలా ఉదారంగా ముందుకు రావడం కానీ లేదా మావోయిస్ట్ పార్టీ చర్చ ఈ చర్చలు రావడానికి తెలంగాణ పౌర సమాజం, ఇక్కడ ఉండే జర్నలిజం, ఇక్కడ ఉండే ప్రఖ్యాతి కలిగిన జర్నలిస్టు, ఇక్కడ న్యూస్ పేపర్స్, ఇక్కడ ఉండేటువంటి 15 మంది ఎవరైతే సమాజంలో ప్రతిష్ట కలిగి సమాజ గౌరవం పొందిన శంకరం గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, తారకం గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజం గౌరవించారు, ప్రభుత్వం కూడా వీళ్ళని గౌరవించారు. ఈ 15 మందిని ప్రభుత్వం కూడా ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేనటువంటి వాళ్ళు ఈ చర్చల్లో ఉన్నారు. కనుక ఇక్కడ చర్చలు జరిగాయి అక్కడనేమో మేము ఫినిష్ చేస్తామంటున్నారు. కానీ ఒకవేళ పౌర సమాజం నుంచి ఒక దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఒక స్పందన దేశవ్యాప్తంగా జరుగుతుంది. నిన్న జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగింది, జూమ్ మీటింగ్, 500 మంది ఎంటర్ అయిపోయారు జూమ్ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్ లాగా. 4 ఎంపీలు మాట్లాడారు, కాంగ్రెస్ ఎంపీ మాట్లాడారు, సిపిఎం వాళ్ళు మాట్లాడారు, సిపిఐ మాట్లాడేవారు, తమిళనాడులో ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడింది, చాలామంది మేధావులు మాట్లాడారు. కనుక ఈ ఒత్తిడి ఏదైతే ఉందో, సో ఇప్పుడు ఈ పొలిటికల్ ప్రెషర్ బిల్డప్ అవటం వల్ల ఏమన్నా కేంద్రం తలగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకవేళ ఈ ఒత్తిడి వలన వాళ్లకు రాజకీయంగా కొంత నష్టం జరగవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ శాంతి చర్చలు కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఇంకా ముందుకు పోతే ఇంతమంది ఇది కాదన్నా మేము పోవడం వలన సమాజంలో భారతీయ జనతా పార్టీ ఉండే మద్దతు తగ్గొచ్చు అని వాళ్ళు అనుకోవాలి. తగ్గొచ్చే ఒక అవకాశం ఉందని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు శాంతి చర్చల దానికి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు అనుకున్నట్టుగా
ఒక ప్రతిపాదన చేయడానికి ఒక చారిత్రకమైన అవకాశం. చివరిగా 2 ప్రశ్నలు సార్. ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు సానుకూలంగా స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఇప్పుడు కేంద్రానికి బహిరంగ లేఖ రాస్తా అంటే కూడా పబ్లిక్ ఫోరంలోనే డయాస్ మీద చెప్పారు. ఇక్కడ తెలంగాణ సమాజం నుంచి పొలిటికల్ పార్టీగా కొంత అడుగులు ముందుకు పడినటువంటి క్రమంలో వీళ్ళు రాసినా లేకుంటే వీళ్ళు ఇనిషియేషన్ తీసుకొని కొంత కేంద్రంతో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కూడా కొంత ఏమైనా మంత్రులను కలిసినా ఇట్లా ఏమైనా జరపని కోరినా కొంత సానుకూలంగా ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కేంద్రం నుంచి? కేవలం వీడు కోరుకున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ ఇది టీఆర్ఎస్, కానీ కాంగ్రెస్ ఎంపీ ఒక తిన్నా పాల్గొన్నారు, ట్రైబల్ ఎంపీ. ఆయనే అన్నాడు స్వయాన, మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అలాగే ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఒత్తిడి పెట్టి ప్రతిపక్ష పార్టీలు స్టాండ్ తీసుకుంటే చర్చలకు సాధ్యమవుతుంది. కనుక పౌర సమాజము ప్రభుత్వం మీదే కాకుండా ప్రతిపక్ష పార్టీలను కూడా దీనికి సంసిద్ధం చేయాలి. ఇది నేను మీకు చెప్పినట్లు నిన్న మాకు జరిగినటువంటి జాతీయ స్థాయి చర్చలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ వాళ్ళు పాలిట్ బ్యూరో డిసైడ్ చేశారు. డి రాజా గారు సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాట్లాడారు. ఆయన చెప్పాడు, శాంతి చర్చలు వచ్చేదాకా మనం ఆగేది లేదు, మా పార్టీ సంపూర్ణంగా దానికి మద్దతు ఇస్తారన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మా ప్రాంతంలో మా ఆదివాసులు తప్పకుండా శాంతి చర్చలు కావాలంటే, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక భాగం. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఒకవేళ ముందుకొచ్చి శాంతి చర్చలు జరపాలని, అందరు కాకుండా కనీసం కొంత బలం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ, అలాగే సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం ఉండే ప్రజా ఉద్యమాలు, తర్వాత భిన్నమైనటువంటి ప్రజా సంఘాలు, ఒకవేళ ఇంత పెద్ద ఎత్తున మనం ఒకవేళ ప్రెషర్ బిల్డ్ చేయగలిగితే శాంతి చర్చలకు ఒక చరిత్రలో అయితే ఒక అవకాశం ఉంది. అది భారతీయ జనతా పార్టీకి దానికి స్పందిస్తుందా లేదా అని చూడాలి. కానీ ఈ ప్రెషర్ బిల్డప్ అయ్యే లోపే అక్కడ మరిన్ని ఎన్కౌంటర్లు జరిగి జరుగుతూనే ఉంటాయి. నిన్న కూడా 25 మంది 30 మంది చనిపోయారు. అది కరెక్ట్ కాదండి, అదంతా తప్పుడు ప్రచారం, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం. అక్కడ వీళ్ళు పోలేకపోతున్నారు, అది చాలా బలమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. కనుక ఇంతవరకు పెద్దగా ప్రాణ నష్టము జరగలేదు. ఇది వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున బలగం ఉన్నారు. వీళ్ళు గుట్ట మీద ఉన్నారు, వీళ్ళు గుట్ట కింద ఉన్నారు. కనుక మనకు తెలిసిన సమాచారం వల్ల ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది, బాగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రాంతం చెందిన వాళ్ళు, ఆ ప్రాంతంలో తిరిగి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకున్నంత వెసులుబాటు వీళ్ళకున్నంతగా కనిపించింది. కానీ ప్రభుత్వానికి ఉండేటువంటి టెక్నాలజీ వల్ల అంతిమంగా రీచ్ కావచ్చు. కానీ దేశవ్యాప్తంగా వీళ్ళు ఉన్నారు కదా, ఒక్క ప్రాంతంలో లేదు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోతుంది. కనుక ఒకళ్ళు ప్రాణ నష్టము జరగవచ్చు, అంటే ప్రభుత్వం చాలా బలంగా. కానీ ప్రాణ నష్టము జరిగినప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే ప్రభుత్వము రాజ్యాంగము చట్టబద్ధ పాలన కాదని విపరీతంగా ఆయుధాలను ఉపయోగించి ఒకవేళ మీరు ఏ చట్టం పాటించకుండా చంపడము ప్రారంభిస్తే దాని యొక్క ప్రభావం ఏదైతుందో అది మొత్తం సమాజం మీద, ఎందుకంటే అంత విచ్చలవిడి అధికారం ఉపయోగిస్తే ఇక వాళ్ళు పడిరాని వాళ్ళందరినీ నక్సల్స్ అనవచ్చు. నక్సల్స్ని ఏం చేసినా పర్వాలేదు అని ఒకవేళ మనం అంగీకరిస్తే సూత్రరీత్యా వాళ్ళు నక్సల్స్ను అని అన్నాం కాబట్టి మీరు కూడా నక్సలే అన్నారు అనుకోండి, మనకేమీ రక్షణ లేదు. నక్సల్ మీద ఎంత ప్రయోగం చేసినా మనం సైలెంట్గా ఉంటే అందుకని వాళ్ళు రాహుల్ గాంధీని కూడా నక్సల్ అని అంటున్నారు, రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే మావోయిస్ట్ మీద ఎంత బలప్రయోగం చేసినా ఆ బలప్రయోగం సమాజంలో కొంత అంగీకారం వచ్చింది కాబట్టి మనకు వ్యతిరేకమైన వాళ్ళందరినీ మనం నక్సల్స్ అంటే సరిపోతుందని ఇవాళ అందరూ నక్సల్స్ అని అంటూ తెలంగాణ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ కమిషన్ వేస్తే అది నక్సల్ కమిషన్ అంటున్నారు. అంటే ఇట్లా మీరు ప్రతి వాళ్ళు నక్సల్స్ అని స్టాంప్ వేస్తే దాని ప్రమాదం ఏంటంటే నక్సల్ మీద బలప్రయోగం చట్టాన్ని పక్కకు పెట్టి చేయొచ్చు. కాబట్టి ఒకవేళ ఇలాంటి వాళ్ళు అందరినీ నక్సల్స్ అని ఒకవేళ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే ఆ ప్రమాదం వలన సమాజంలో పౌర సమాజం శాంతిగా అది బయట బతుకుతున్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు కూడా దాంట్లో భాగం అవుతే అది ఇంకా మరింత ప్రమాదం. చివరిగా సార్ ఒకటే వచ్చిన విషయం, ఇప్పుడు మీరు గతంలో మీరు చర్చలు పాల్గొన్నారు, ఇప్పుడు కూడా సఫలీకృతం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కేంద్రం కూడా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు చర్చలు కనుక జరిగితే ఎంత పర్సెంటేజ్ కొంచెం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది అనేది కనుక హోప్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే మేము అనుకోండి అంటే పౌర సమాజము మాట్లాడము ప్రారంభించి పౌర సమాజం కేంద్ర ప్రభుత్వానికి నిరంతరంగా చెప్పగలిగితే సరే చర్చలు జరుగుతాయా జరగవా మావోయిస్ట్ పార్టీ అయితే, కానీ ఒక ప్రజాస్వామ్య వాతావరణం అయితే సమాజం ఏర్పడుతుంది.
మనం మాట్లాడవచ్చు, మనం ప్రభుత్వానికి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వానికి మనం రాయొచ్చు. ఇంతకాలంగా ఒక భయమైన వాతావరణంలో ఉన్నారు. అసలు నిజానికి చాలా వాయినం జరుగుతున్నా ఎవరు మాట్లాడలేదు. సమాజం స్తబ్దంగా ఉంది, చాలా ఇండిఫరెంట్ కూడా ఉన్నారు. వీళ్ళు శాంతి చర్చలు అన్న తర్వాతనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందరూ ప్రజాస్వామ్యాలు ముందుకు వచ్చిందంటే శాంతి అడుగుతున్నారు కాబట్టి మనం శాంతి కొరకు ప్రయత్నం చేయాలి అనే దాంట్లో నిన్నటి దాకా మాట్లాడడానికి వెనక ముందు వాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది. ఇప్పుడు మేము ఈ నిన్న మీటింగ్ పెడితే 500 మంది ఎంటర్ అయిపోయారు. 500 మంది అందరూ వచ్చి శాంతి చర్చలు కావాలని అంటున్నారు. అంటే ఒక దేశవ్యాప్తంగా ఒక మూడు ఎలా వచ్చిందంటే శాంతి చర్చలు జరిగితే బాగుంటుంది కదా, ఇంత వైలెన్స్ ఇది తగ్గించవచ్చు కదా, రాజ్యం కూడా కొంత చట్టబద్ధంగా రాజ్యాంగం కట్టుబడితే ప్రజాస్వామ్యము రాజ్యాంగ విలువలు కాపాడుతాయి కదా అనేటువంటి ఇవాడు శాంతి చర్చలు జరిపి ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి, చట్టబద్ధంగా ప్రవర్తించండి, కొన్ని ప్రమాణాలు చేయండి, రాజ్యాంగము ఇచ్చినటువంటి రక్షణలు, ఆదివాసులకు ఇచ్చిన రక్షణలు మీరు వాటిని గౌరవించండి అనేటువంటి చర్చ జరుగుతుంది. సమాజంలో ఒక మాట్లాడే వాతావరణం వచ్చినా అది ఒక రకంగా ప్రజాస్వామ్యం నిలవడానికి అది తోడ్పడుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద సమాజం ఒక శాంతిని కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా దిశగా అడుగులు వేయాలి, ఆలోచించాలనేది కూడా పెద్ద ఎత్తున పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఖచ్చితంగా శాంతి చర్చలు జరిగితే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఖచ్చితంగా సఫలమయ్యే అవకాశాలు ఉంటాయనేది ప్రొఫెసర్ హరగోపాల్ గారి యొక్క అభిప్రాయం.